డోర్స్ మీద కూడా చాలా మంది చెక్కుతూ ఉంటారు. ఎదురుగ్గా రాగానే డోర్ మీద అంటించేస్తారు స్టిక్కర్లు అంటిస్తారు, విగ్రహాలు చెక్కుతున్నారు. ఇప్పుడు అంతా చాలా రకాలుగా చేస్తున్నారు డోర్స్కి. అవును గురుగారు, నేను కూడా అదే అనుకున్నాను, ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను కూడా ఇలా వినాయకుడి విగ్రహం చెక్కించుకోవాలి అని చెప్పి. అస్సలు వద్దు నాన్న, అవునా? నా మాట వినండి, అస్సలు వద్దు. ఇంకా దేవుడు పటం పెట్టాలి అనుకుంటే ఎక్కడైనా మనకి ద్వారానికి పక్కన పెట్టండి, పక్కన పెడితే బెటర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కూడాను పల్లకి సేవలు జరుగుతుంటే వాళ్ళ కింద నుంచి తిరుగుతుంటారు. అవునవును, అట్నుంచి ఇటు నుంచి పుణ్యం వచ్చేస్తుంది అన్నట్టు కదా. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఉండేటువంటి పుణ్యం మన దగ్గరకు వస్తుంది నమ్ముతున్నప్పుడు, మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ కూడా మన పటాల్లోకి వెళ్దని ఎట్లా నమ్మకూడదు? మరి నమ్మాల్సిందేగా. మనం బయటకు వెళ్ళేటప్పుడు వాడికి దండం పెడుతుంటే వాడి దగ్గర ఉన్న నెగిటివే మనకి ఇస్తుందిగా, పాజిటివ్ ఇవ్వదుగా. పనులు అవ్వలేదు అంటే మనం చేసే పనులు ఇట్లా పెట్టుకొని దేవుడు పనులు చేయలేదంటే ఎట్లా అవుతుంది చెప్పండి. నిజమే గురుగారు. అసలు ఇలా కూడా ఉంటాయా? పటాలు పెడితే మన నెగిటివ్ ఎనర్జీ అసలు వాటికి వస్తాయా అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం వింటున్నాను, తెలియదు నాకు. తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి గుమ్మానికి పక్కన పెట్టుకోండి, చక్కగా వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని వెళ్ళండి. అది ఉత్తమమైనటువంటి లక్షణం.